తెలుగు సినిమా అంటే ఏంటో నేషనల్ వైడ్గా బాహుబలి చెప్తే RRR ఏకంగా మన తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 1300 crores కలెక్ట్ చేసింది. ఇండియన్ ఆడియన్స్తో పాటు వెస్టర్న్ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేసింది. జనరల్ ఆడియన్స్ విషయం తీసి పక్కన పెడితే స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ లాంటి హాలీవుడ్ మూవీ మేకర్స్ని కూడా RRR ఇంప్రెస్ చేయగలిగింది. ఇది ఎలా సాధ్యమైంది? నాకు అర్థమైన కొన్ని డీటెయిలింగ్స్ని, మెటాఫోర్స్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. అసలు 3 గంటలు ఉన్న RRR సినిమా కంటెక్స్ట్ అంతా జస్ట్ 3 సీన్స్లో చెప్పేశారు రాజమౌళి గారు. ఇలా ఆడియన్స్ మైండ్ సెట్ని తన స్టోరీకి తగ్గట్టుగా మూడ్ని సెట్ చేసి తను చెప్పాలనుకున్న స్టోరీని ప్రజెంట్ చేశారు ఆయన. ఫస్ట్ ఫైర్ అండ్ వాటర్ ఇంట్రోస్తో ఆ క్యారెక్టర్ కంటెక్స్ని చెప్పేసి అవి కలిస్తే ఎలా ఉంటాయని ఈ సీన్లో చెప్పారు. రామరాజ్ ఎంట్రీ. తన లక్ష్యం చేరుకునే మార్గంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా సరే రామరాజు మాత్రం తన లక్ష్యం వైపు వెళ్తూనే ఉంటాడు. చిన్నప్పుడు తండ్రికి ఇచ్చిన మాట కోసం అయిన వాళ్ళని, ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇష్టం లేకపోయినా బ్రిటిషర్స్ కింద పనిచేస్తూ తన వాళ్ళని కొడుతూ వెపన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ కంటెక్స్ట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఈ ఎంట్రీస్ ని డిజైన్ చేసుకున్నారు. ఈ రాయి విసిరిన వ్యక్తిని పట్టుకోవటం అనే లక్ష్యం మధ్యలో ఇంతమంది జనాలు ఉన్నారు అని తెలిసిన ఆ ఫెన్సింగ్ దూకుతాడు. వాళ్ళు కొడుతున్నా, దెబ్బలు తగులుతున్నా, రక్తం కారుతున్నా, ఎంత కష్టమైనా సరే వాడిని పట్టుకునే వరకు తను ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఒక కారు చిచ్చు అంటుకున్నాక దహించుకుంటూ పోతుందే తప్ప అది ఆగటం కష్టం. అలానే రామరాజు కూడా తన లక్ష్యం వైపు వెళ్తూనే ఉంటాడు. ఈ సీన్లో ఆల్మోస్ట్ పడిపోయిన రామరాజు ఈ ఆఫీసర్ మాటల్ని గుర్తు చేసుకొని మళ్ళీ పైకి లేచినట్టు చూపిస్తారు. ఎలా అంటే ప్రతిసారి తన తండ్రికి, తన ఊరు వాళ్ళకి ఇచ్చిన మాట గుర్తు చేసుకొని ముందుకు వెళ్తున్నట్టు. ఇవన్నీ నేను ఊహించుకొని చెప్పట్లేదు. ఈ సీన్లో రామరాజు చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే అని శ్లోకం చదివి ఫలితంతో పని లేకుండా నా లక్ష్యం వైపు నేను కదులుతూనే ఉంటాను అని. మరి కదలకుండా కాళ్ళు విరగ్గొడితే తన స్నేహితుడు వచ్చి రామ్కి కాళ్ళు అవుతాడు. ఈ సీన్లో ఇంతమంది జనంలో కూడా రామరాజు రాయి విసిరిన వాడిని షార్ప్గా గమనిస్తాడు. ఎందుకంటే తన బెస్ట్ షూటర్, తన టార్గెట్ని ఎలా ఏం చేయాలో తనకి బాగా తెలుసు. అందుకే అంత మందిలో కూడా ఆ వ్యక్తిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఆ రోజుల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటల్ని ఆర్పడానికి ఇలాంటి బకెట్స్లో వాటర్ని, శాండ్ని. ఇప్పుడు ఇక్కడ బ్లాస్ట్ అయిన ఫైర్ సీతారామరాజు. అందుకే ఆ నీళ్లతోనే ఆ మంటను చల్లార్చాడు. ఈ సినిమాలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ డీటెయిలింగ్ని ఇప్పుడు చెప్తాను. ఈ రామరాజు ఐ రిఫ్లెక్షన్ షాట్లో వీళ్ళందరి రిఫ్లెక్షన్స్తో పాటు ఇంకొంచెం కీన్గా గమనిస్తే రామరాజు కంటి వెంట్రుకలు కూడా కనపడతాయి. అయితే ఇది గ్రాఫిక్స్ షాట్ అయినా కూడా చిన్న డీటెయిలింగ్ని కూడా వదలకుండా గ్రాఫిక్స్ వర్క్ చేయించుకున్నారు రాజమౌళి గారు. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎందుకు ఒక సినిమా తీయడానికి ఇన్నేళ్ళు తీసుకుంటారో. నెక్స్ట్ సీన్ భీమ్ ఎంట్రీ. భీమ్ ఒక ఆటవికుడు. తనకి రామరాజు లాగా పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమి ఉండవు. గోండు తెగ కాపరిగా తన పని తను చేయడం తప్ప. భీమ్ చదువుకోలేదు కానీ భీమ్ చాలా తెలివైన వాడు, షార్ప్ అంటారు కదా, అలా తను ఒక్కసారి చూస్తే పట్టేస్తాడు. పరిస్థితిని బట్టి చురుగ్గా ఆలోచించి తెలివిగా మసులుకోవటం భీమ్కి బాగా వచ్చు. ఈ నది దగ్గరికి క్రూర జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయి కాబట్టి వాటిని నెత్తురు వాసనతో ఆకర్షించి కాసేపు అటు ఇటు పరిగెత్తించి అలసిపోయాక ఈ ట్రాప్లో పట్టుకోవాలనేది భీమ్ ప్లాన్. జస్ట్ లైక్ ఇంటర్వెల్లో జంతువులన్నిటినీ వదిలి గందరగోళంగా ఉన్నప్పుడు తను మళ్ళీ ఎత్తుకొని పారిపోవాలి అనుకున్నట్టు. కానీ తోడేలు కోసం ట్రాప్ సెట్ చేస్తే అనుకోకుండా పులి వస్తుంది. బ్రిటిషర్ల కోసం వెళ్తే మధ్యలో రామరాజు వచ్చినట్టు. అయినా సరే భయపడకుండా అంత టెన్షన్లో కూడా చురుగ్గా ఆలోచించి పులిని పట్టుకోగలుగుతాడు. ఇది తోడేలు కోసం సెట్ చేసిన ట్రాప్ కాబట్టి పులి బలానికి సరిపోక ఊడిపోతుంది. కానీ భీమ్ తన సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎట్టకేలకు దాన్ని పట్టుకోగలుగుతాడు. మనం వాటర్లో చేపెడితే మెత్తగా లోపలికి వెళ్ళిపోతుంది. అదే వాటర్ సర్ఫేస్ మీద గట్టిగా సరిస్తే చెయ్యి వాసిపోద్ది. ఈ క్యారెక్టరిస్టిక్స్ భీమ్లో కనపడేలాగా భీమ్కి ఒక పులిని వంచేంత బలం ఉన్నా సరే ఒక క్రూర మృగాన్ని కూడా తమ్ముళ్లాగా భావించే సున్నితమైన మనసు అని చెప్పేలాగా ఎంట్రీని రాసుకున్నారు. ఎంటైర్ సినిమా మొత్తం కూడా భీమ్ ఇలానే ఉంటాడు. మల్లిని కలిసినప్పుడు ఏడవటం, అన్నా నువ్వు మావోనివే అని అంటాం, నాకు ఆశ్రయం ఇచ్చిన మీరు ఇక్కట్లో పాలవుడు నాకు ఇష్టం లేదు అని చెప్పడం. ఈ సీన్స్ అన్ని భీమ్లో సాఫ్ట్ సైడ్ని చూపిస్తే కొమురం భీముడో సాంగ్ అండ్ ఇంటర్వెల్ ఫైట్ భీమ్ ఎంత బలవంతుడు అనేది చెప్తాయి.
అండ్ ఫైనల్ గా ఈ బ్రిడ్జ్ సీన్. నేను పైన చెప్పిన 2 క్యారెక్టర్స్ కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ని త్రూ అవుట్ మూవీ అంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు రాజమౌళి గారు. రామ్ కి భీమ్ కి మధ్యలో మంచి ర్యాపో ఉంటుంది. రామ్ చెప్పే సైగల్ని కూడా భీమ్ చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకోగలుగుతాడు. భీమ్ చాలా షార్ప్ అని చెప్పాను కదా, ఇక్కడ దూరం నుంచి ఒక వ్యక్తి చెయ్యి ఊపుతున్నాడు అనగానే కాపాడటానికి నన్నే పిలుస్తున్నాడు అని అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడే కాదు, క్లైమాక్స్ సీన్ లో కూడా రామ్ చేసే సైగల్ని భీమ్ చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. తను ఒక ఆటవికుడైనా చదువు లేకపోయినా తను చాలా షార్ప్. మల్లిని కాపాడే పని మీద భీమ్ వస్తాడు కాబట్టి పిల్లోడు ఉండే వైపు దూకుతాడు. రామ్ నేషన్ కోసం వచ్చాడు కాబట్టి రామ్ నేషనల్ ఫ్లాగ్ ని తీసుకొని రెండో వైపు దూకుతాడు. ఈ సీన్ లో వీళ్ళు పిల్లోడిని ఫ్లాగ్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నట్టే మల్లిని రామ్ రాజు విడిపిస్తాడు. క్లైమాక్స్ లో రామరాజుకు కావాల్సిన వెపన్స్ ని భీమ్ తీసుకొస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ లక్ష్యాల్ని ఒక్కొక్కళ్ళుగా ప్రయత్నించినప్పుడు ఫెయిల్ అవుతారు. మల్లిని విడిపించడంలో భీమ్, వెపన్స్ ని చేరుకోవటంలో రామ్ ఇద్దరు ఫెయిల్ అవుతారు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు, ఒకళ్ళ లక్ష్యాన్ని ఇంకొకళ్ళు నెరవేర్చుకోగలుగుతారు అని చెప్పడానికే ఇక్కడ వాళ్ళు చేతులు పట్టుకున్న సింబల్ ని ఫ్రీజ్ చేసి RRR టైటిల్ వేశారు. సింపుల్ గా ఈ 3 గంటల సినిమా కంటెక్స్ట్ అంతా ఈ 3 సీన్స్ లోనే చెప్పేశారు. ఇవే కాదు, ఇలాంటి డీటెయిలింగ్స్ అండ్ మెటాఫోర్స్ చాలానే ఉన్నాయి RRR సినిమాలో. ఇలాంటి డీటెయిలింగ్స్ ని, మెటాఫోర్ అప్రోచ్ ని తీసుకున్నారు కాబట్టే RRR స్టోరీని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయగలిగారు రాజమౌళి గారు. ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ ని చూసే హాలీవుడ్ మూవీ మేకర్స్ కూడా ముందుకొచ్చి RRR ని అప్రిషియేట్ చేశారు. RRR లో ఉన్న ఇలాంటి డీటెయిలింగ్స్ గురించి తెలుసుకోవాలి అంటే, దాని మీద ఫుల్ లెంత్ వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.